హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ రెండో భాగాన్ని వినేద్దాం. మీనా గదిలోకి వెళ్ళేసరికి గదంతా చీకటిగా ఉంది. ఆశ్చర్యపోతూ అదేంటి అనుకుంటూ చేతిలోని పాల గ్లాసు మెల్లగా పక్కన పెట్టి అక్కడే ఉన్న దీపాన్ని వెలిగించింది. ఆ దీపపు కాంతిలో జగదేక సుందరుడా మెరిసిపోతున్న మీనాక్షి తన మీనం లాంటి కళ్ళతో ఆ గదిని చూసి ఆశ్చర్యపోతూ ఇది నా గదేనా అనుకుంటూ ఉండగా వెనక నుండి వచ్చి మీనాక్షిని గట్టిగా కౌగిలించుకున్నాడు సారథి. ఒక్కసారిగా భయపడి తర్వాత సిగ్గుపడి చాలా ఇబ్బందిగా సారథి వైపు చూసింది మీనా. సారథి నవ్వుతూ ఎలా ఉంది నా సర్ప్రైజ్? చాలా బాగుంది. నా రూమేనా అని నమ్మలేకపోతున్నాను. చాలా బాగా అలంకరించారు అంది మీనా. నువ్వు పొగుడుతుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంది. కూర్చో ఇలా. చూడు మీనా, మనం ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకోవాలి. నాకు నీ గురించి, నీకు నా గురించి బాగా తెలియాలి. మీనా ఆ మాటకి తేలిక పడిన దానిలా హాయిగా ఊపిరి పీల్చుకుంది. మీనా, మనం చాలా మాట్లాడుకోవాలి. నువ్వు ఫ్రీగా అవడానికి నేను ఈ ఏర్పాటు చేశాను అంటూ ఆ రూమ్ బాల్కనీ వైపు తీసుకుని వెళ్ళాడు. బాల్కనీలో కాఫీ టేబుల్ మీద వేడి వేడి కాఫీ మీనా కోసం ఎదురు చూస్తుంది. రా మీనా, వేడివేడిగా ఉంది కాఫీ, చల్లారిపోకుండా తాగుదాం. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, అందులోనూ ఫిల్టర్ కాఫీ. మీనా నవ్వుతూ కుర్చీలో కూర్చుని చాలా బాగుంది మీ ఏర్పాటు అంది. హమ్మయ్య, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఫ్రీగా ఫీల్ అవుతున్నావని. నోట్లో నుంచి ముత్యాలు రాలుతున్నాయి. ఇప్పుడు నేను క్యాచ్ పట్టలేను అంటూ నవ్వాడు. ఎంతో నిర్మలంగా హాయిగా ఉన్న ఆ నవ్వును చూసి మీనా కూడా టెన్షన్ వదిలేసి హాయిగా రిలాక్సింగ్గా ఫీల్ అవుతూ నవ్వసాగింది. చూడు మీనా, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడుగు. లేడీస్ ఫస్ట్ అంటూ సారథి మీనా వైపు చూశాడు. మీనా ఇబ్బంది పడుతూ వణుకుతున్న గొంతుతో నాకు నాకు అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక తటపటాయిస్తూ నేను నేనేమనుకుంటున్నానంటే అంటూ ఊపిరి గట్టిగా తీసుకుంటుంది. మీనా పరిస్థితిని గమనిస్తున్న సారథి చెప్పు మీనా, నువ్వేమీ ఇబ్బంది పడద్దు. నువ్వు ఏం చెప్పినా నేను వినడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. మీనాకి సారథి మాటలు ధైర్యాన్ని ఇస్తున్నా చెబితే ఎలా అర్థం చేసుకుంటాడో అని అనుకుంటూ ఇలా చెప్పసాగింది. మిమ్మల్ని ఫస్ట్ ఎలా పిలవాలో చెప్పండి. నాకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు అంది. సారథి గట్టిగా నవ్వుతూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, అప్పుడు ఎలా పిలవాలో నేను చెప్తాను అన్నాడు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. మా స్కూల్లో, కాలేజీలో నేనే ఫస్ట్. నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. నాకు బాగా చదువుకోవాలని ఉంది, కానీ మా తాతగారు ఆయన తర్వాత నా పరిస్థితి ఏమిటని బెంగ పెట్టుకొని మా మామ ప్రోత్సాహంతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. నాకు కూడా వారి ఆలోచన తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే మా తాతగారు పెద్దవారయ్యారు. ఒకసారి ఆయనకి ఆరోగ్యం బాగోక బీపీ పెరిగిందని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ నేనేమైపోతానేమో అని బెంగ పెట్టుకుంది. మొదట అభినవ్ మావయ్య నేను సఖ్యతగా ఉండడం చూసి మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ నాకు కానీ అభికి కానీ ఆ ఉద్దేశం లేదు. కానీ మా తాతగారు అభిని చేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ఉంటారని, అభి కూడా గుణవంతుడని చాలా ఫోర్స్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. మీరు ఎవరిని చూసినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. చేసేది లేక బయట సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఆ విధంగా మీ సంబంధం వచ్చింది. నాకు కూడా మీరు చాలా బాగా నచ్చారు. మీకు తెలుసో లేదు, మా నాన్నగారు ఢిల్లీలోనే ఉంటారు. మా పిన్నికి నేను ఢిల్లీ రావడం ఇష్టం లేదు. మా నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డాక్టర్ చదువుకుందాం అనుకున్న నేను బీఎస్సీలో జాయిన్ అయ్యాను. అంత ఇంట్రెస్ట్ లేకపోయినా మంచి పర్సంటేజ్ స్కోరే చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ మా తాతగారు వాళ్ళు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. వారిని ఈ వయసులో బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నా కలల్ని వదులుకొని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీ సంబంధం వచ్చిన తర్వాత అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. పెళ్లి చూపులు అయిన 10 రోజులకి పెళ్ళన్నారు. అంతా చాలా గబగబా జరిగిపోవడంతో నాకు మనసులో ఎటువంటి ఆలోచనలు చెయ్యాలో నాకే తెలియని ఈ పరిస్థితుల్లో ఉన్నాను. అందుకని నాకు నాకు అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం కావాలి. మీరు నా కంటికి చాలా బాగా నచ్చారు. నాకు మన వివాహ బంధాన్ని ఆకర్షణతో కాకుండా మీ మీద ప్రేమతో, అనురాగంతో ప్రారంభించాలని ఉంది అంటూ సారథిని చూడ్డానికి భయపడుతూ, అతను ఏమనుకుంటాడో అని సందేహపడుతూ ఇబ్బందిగా సారథి వైపు చూసింది. చిరునవ్వు నవ్వుతూ కనిపించిన సారథిని చూసి తేలికగా ఊపిరి పీల్చుకుంది మీనా. మౌనంగా ఉన్న సారథిని చూసి మీరేమీ మాట్లాడటం లేదు అని అడిగింది. చిరునవ్వు నవ్వుతూ సారథి మీనా,
అసలు నాకు ప్రేమ పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ అది కుదరలేదు. ఇప్పుడు అది నిజం చేస్తే ఎలా ఉంటుంది? అర్థం కానట్టు చూసింది మీనా. చూడు మీనా, నాకు హాస్పిటల్‌లో అర్జెంట్ పనుంది. అందుకని నేను రేపు రాత్రి ఫ్లైట్‌కి ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. నీకా విషయం ఎలా చెప్పాలా అని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. కానీ అదే పని మనకి ఇంత హెల్ప్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. మనం కొన్ని రోజులు దూరంగా ఉండి, మనసులు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నా భాషలో నేను నిన్ను పెళ్లి చేసుకొని ప్రేమిస్తాను. మనము ఈ ఫోన్లు, ఫేస్‌బుక్‌లు వాడకుండా లెటర్స్ రాసుకుందాం. ఆ లెటర్ చదవడానికి ఫీల్ చాలా బావుంటుంది అని నా అభిప్రాయం. నిజంగా చెప్పాలంటే నాకు నా లవర్‌కి లెటర్స్ రాయాలని కోరిక. కానీ ఈ సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, వీడియో కాల్స్ ఆ ఫీల్ అంతా పాడు చేస్తున్నాయి. నువ్వు కూడా నీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకో. మనం ఢిల్లీలో సెటిల్ అయిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జాబ్ కూడా చేసుకోవచ్చు. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. మా అమ్మ, నాన్నగారు ఇద్దరూ ఆ పల్లెటూరు వదిలి రారు. వాళ్ళకి అక్కడే బావుంటుంది. పరిస్థితి బట్టి మనం తర్వాత ప్లాన్స్ డిసైడ్ చేద్దాం అని చెప్తూ తన ఆలోచనకి తనే మెచ్చుకుంటూ మీనా వైపు చూశాడు. ఆశ్చర్యంగా మెచ్చుకోలుగా చూస్తున్న మీనాక్షిని చూసి ఏమంటావు మీనా అని అడిగాడు సారథి. చాలా బాగుంది నీ ఆలోచన. సారీ, మీ ఆలోచన అంది. నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువు. అందరి ముందు మాత్రం ఏవండి అని పిలువు. ఎందుకంటే అనవసరంగా నీకు అందరూ నీతులు చెప్పడం నాకిష్టం లేదు. సరే మీనా, చాలా అలసిపోయా. ఇంకా అలా వెళ్ళి మంచం మీద పడుకో. నేనిక్కడ సోఫాలో పడుకుంటాను అని చెప్పి బాల్కనీ నుండి గదిలోకొచ్చి మంచం మీద పిల్లో తీసుకుని సోఫా మీద పడుకున్నాడు. అతనిని చూస్తూ మీరెందుకు అక్కడ ఇలా మంచం మీద పడుకోండి. నాకు చదువుకుంటూ సోఫా మీద పడుకోవడం అలవాటే అంటుంది. కానీ సారథి ఒప్పుకోలేదు. చూడు మీనా, సినిమాల్లో హీరోలు సోఫా మీదే పడుకుంటారు. నన్ను కాసేపు హీరోలాగా ఫీల్ అవ్వనివ్వు అని సిల్లీగా నవ్వి సోఫా మీద నిద్రలోకి జారుకున్నాడు సారథి. మంచం మీద పడుకుందే గాని అస్సలు నిద్ర పట్టలేదు మీనాకి. సోఫాలో పడుకున్న సారథిని చూస్తూ తన అదృష్టానికి మురిసిపోతూ జీవితంలో తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. తూర్పున ఉదయభానుడు సూటిగా సోఫాలోని సారథిని లెమ్మని తన కిరణాలతో గుచ్చుతున్నాడు. బద్ధకంగా కళ్ళు తెరిచిన సారథి మంచం మీద వయ్యారంగా పడుకున్న మీనాను చూసి నిర్మలంగా అమాయకంగా ఉన్న ఆ ముఖం మీద ముంగురులు గాలికి నుదుటి మీద పడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు అమ్మా మీనా, మీనా అని తారకం పిలుస్తుంటే సారథి కంగారుపడి మీనాను లేపి తను వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. మీనా వెళ్ళి తలుపు తీసింది. తల్లి, స్నానం చేసి రామ్మా, మన చుట్టాలందరూ వెళ్ళిపోతామంటున్నారు అని చెప్పి తారకం వెళ్ళిపోయింది. సరే అని మీనా తలారా స్నానం చేసి చక్కటి చీర కట్టుకొని వచ్చింది. ఈలోపు సారథి తన ప్రయాణం గురించి అందరికీ చెప్పాడు. అందరూ అదేంటయ్యా, 3 రాత్రులైనా ముగించకుండా ఈ ప్రయాణం ఏంటి? ఆ పనేదో తర్వాత చూసుకోరాదు అని సీతారామయ్య అడుగుతుంటే సారథి తండ్రి పరమేశ్వర శాస్త్రి అవునరా, ఏంటిది? ఏమైనా బాగుంటుందా ఇలా చేస్తే? కోడలు ఎంత బాధపడుతుంది అని అంటుండగా మీనాక్షి అక్కడికొచ్చింది. ఆ పరిస్థితుల నుండి సారథిని కాపాడటానికి. అదేం లేదు మావయ్య గారు, నాకు ఈయనెప్పుడో చెప్పారు. నేనే ఇంకా సమయం ఉంది కదా అని మా వాళ్ళకి చెప్పలేదు. అది కన్ఫర్మ్ అవుతుంది అనుకోలేదు ఆయన. ఎలా అయినా పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇంతలో సీతారామయ్య సరే, నీ ఇష్టమయ్యా, నీకు పనుంటే వెళ్ళక తప్పుతుందా? ఇద్దరికీ సమయం దొరికినట్టు ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళు అని అంటుంటే మీనా సారథులు ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే సారథి లేదు లేదు తాతగారు, మా హాస్పిటల్లో పని చూసుకొని నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అని అందరినీ ఒప్పించి ఢిల్లీకి బయలుదేరాడు సారథి. సారథిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానని రఘురామ్ అన్నాడు. బయలుదేరుతున్న సారథిని చూసి మీనా బెంగగా ముఖం పెట్టి మీ లెటర్స్ కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయండి. మీతో నేను ఫోన్లో అస్సలు మాట్లాడను. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. మళ్ళీ మనం కలుసుకునేదాకా నేను ఫోన్ యూజ్ చేయను. అలా మాట్లాడుతున్న మీనా వైపు ప్రేమగా చూసి బాయ్ చెప్పి రఘురామ్ గారితో ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణమయ్యాడు సారథి. సారథి ఢిల్లీ చేరుకున్నాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి గబగబా హాస్పిటల్కి బయలుదేరాడు. తను డీల్ చేయాల్సిన కేసు ట్రీట్ చేసి ఆపరేషన్ చేయాల్సి రావడంతో అబ్బా, ఎప్పుడు లెటర్ రాసే టైం దొరుకుతుందో అనుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. పేషెంట్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాల్సి ఉంది. దానితో అతను పిఠాపురం వెళ్ళడానికి 2 నెలలైనా పడుతుంది. సారథి మనసంతా మీనాక్షి మీదే ఉంది. అతను ఏమి చేస్తున్నా సిగ్గుపడుతున్న మీనాక్షి గుర్తుకొచ్చి ఆమె కళ్ళు అందంగా పైకి ఎత్తటం తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. తనలో తాను నవ్వుకుంటూ ఉన్న డాక్టర్ని చూస్తున్న నర్స్ అదోలా చూస్తుంది.
అది చూసి తేరుకున్న సారథి, నర్స్, నాకు కొన్ని కలర్ పేపర్స్ కావాలి, కాంపౌండర్ని పంపించి తెప్పించండి అని చెప్పి ఏం రాయాలా అని ఆలోచిస్తున్నాడు. ఒక పేపర్ మీద రాయడం ప్రారంభించాడు. చాలా కష్టపడి ఆలోచిస్తూ నవ్వుకుంటూ తనలోని తాను అలా కాదు అనుకుంటూ రాసుకుంటూ ఉన్న డాక్టర్ని చూసిన నర్స్, ఈయనకేమైంది వింతగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ సార్ అని పిలిచింది. నర్స్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన సారథి ఏంటి అన్నట్టు చూశాడు. సార్, డాక్టర్ రఘురామ్ కాల్ చేశారు, మీరు సేఫ్గా రీచ్ అయ్యారా అని అడిగారు. ఆయన తన లీవ్ 10 days ఎక్స్టెండ్ చేసుకున్నారు, మీకు చెప్పమని చెప్పారు. సరేనని మళ్ళీ పేపర్లో తలదూర్చిన సారథితో నర్స్, ఒక పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, మధ్యాహ్నం 3 గంటలకి రమ్మంటారా? సరే రమ్మను అని తలూపాడు సారథి. ఆయన ఫైల్ టేబుల్ మీద ఉంది, తీసుకోవచ్చా సార్ అని అడిగింది. సరేనని తలూపాడు సారథి తన పనిలో నిమగ్నమై. సారథి రాస్తున్న పేపర్ వైపు చూసి నర్స్, ఏమైనా మందులు రాస్తున్నారా సారు అని అడిగింది. అప్సెట్ అయిన సారథి, నర్స్, ఈ పేపర్ చూసి ఎలా ఉందో చెప్పండి అని అడిగాడు సారథి. ఆ లెటర్ చూస్తున్న నర్స్ చదవడానికి చాలా కష్టపడుతూ మొత్తానికి అర్థమై విరగబడి నవ్వింది. సార్, కొంపదీసి ఇది లవ్ లెటర్ కాదు కదా అని అడిగింది అమాయకంగా. అమాయకంగా మొహం పెట్టిన సారథి, నర్స్, నిజం చెప్తాను, నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. మా ఆవిడికి లవ్ లెటర్ రాయాలని నా ప్రయత్నం. నర్స్ నవ్వుతూ, ఇన్ని అపాయింట్మెంట్లలో ఆపరేషన్స్ చేస్తూ మీరు లెటర్ సరిగా రాయలేకపోతున్నారు సార్, ఇంటికెళ్ళి రాత్రి ఫ్రెష్గా ఆలోచించి రాయండి అని చెప్పి వెళ్ళిపోయింది. అవును, అది నిజమే అనుకుంటూ ఎలా అని ఆలోచిస్తూ ఒక పని చేస్తే అనుకుని గూగుల్లో సెర్చ్ చేస్తాడు. లవ్ లెటర్ ఎలా రాయాలని గంటసేపు కింద మీద పడి ఇది వేస్ట్ అని డిసైడ్ అయి మీనాక్షిని తలుచుకుంటూ ఏం చేస్తుందో అనుకున్నాడు. పెరట్లో ఉయ్యాల ఊగుతూ తన చెల్లి నందు స్నేహితురాలు రమతో మాట్లాడుతున్న మీనాక్షికి మనసులో లేదు. ఎంతసేపు సారథి గురించి ఆలోచన. సమయం ఎందుకు అడిగానా అని బాధపడుతూ ఆయన వెళ్ళిన తర్వాత కానీ అర్థమవ్వలేదు నాది ఆకర్షణ కాదు అనురాగమని. అలా ఆలోచనలో మునిగిపోయిన మీనాక్షిని పట్టి కదుపుతూ నందు ఇలా అంటుంది, ఏంటక్కా నువ్వు పెళ్లి చేసిన తర్వాత కూడా చదువుకుంటానంటావు, అదే నేనైతే హాయిగా ఈ పుస్తకాలు వదిలేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అవును అన్నట్టు రమ కలుగు చేసుకుని పుస్తకంలో తలదూర్చిన రమ, అవునే బాబు, ఎంత సిలబస్ ఉందో చదవలేక చస్తున్నాను. ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తూ నువ్వు చదివేదానివి, ఈసారి ఏదో ప్రపంచంలో విహరిస్తున్నావు. నా కోసం ఈ ప్రపంచంలోకి వచ్చి హెల్ప్ చేయవే. ఎగ్జామ్స్ ఇంకా 1 నెలలోనే ఉన్నాయి, నువ్వు చదివావా? మరి ఎందుకే టైం తీసుకున్నట్టు అంటున్న రమ మాటలు నిజమే అనిపిస్తుంటే ఏమోని నాకు అర్థం అవ్వట్లేదు. ఆయనకి దూరమై తప్పు చేశానా అనిపిస్తుంది. చదువు చదువు అనుకున్నాను, కానీ ఆ చదివే తలనొప్పిగా మారింది. ఆయన ఉత్తరం కోసం ఎదురు చూస్తూ నా ప్రాణం పొయ్యేలా ఉంది అంటున్న మీనాని. అయ్యో పాపం అక్క అంటూ నందు మీనా బుగ్గల్ని స్థిమెత్తగా పట్టుకుని ఊపింది. ఇంతలో అభినవ్ అక్కడికొచ్చాడు. అభినవ్ని చూడగానే నందు హాయ్ హ్యాండ్సమ్ అంటూ చెయ్యి ఇచ్చింది షేకెన్ కోసం. అది చూసిన రమాకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. రమాకి అభి అంటే ఇష్టం. మీనాక్షితో అభి కోసమే స్నేహం చేస్తుంది. ఈ నందు తనకి ఎసరు పెట్టేలా ఉంది అనుకుంటూ ఎలాగైనా అభి కాన్సంట్రేషన్ తన వైపు తిరగాలని బ్యాగ్లో దాచిపెట్టిన లడ్డూలు అభికి అందిస్తూ, అభి, నీకోసమే చేశాను ఈ లడ్డూలు, నీకిష్టమని మీనా చెప్పింది. నేనెప్పుడు చెప్పానన్నట్టుగా చూసింది మీనా. ఇబ్బందిగా చూస్తున్నాడు అభి. ఇవన్నీ అర్థం కాని నందు, వావ్, లడ్డూలు నాకు చాలా ఇష్టం, ఇంతవరకు ఏంటి వాసన వస్తుందా అనుకుంటున్నాను, ఇలా ఇవ్వు అని బాక్స్ తీసుకుని 2 లడ్డూలు తీసుకుని వెరీ టేస్టీ అంటూ తినేసింది. అమ్మయ్య, నన్ను కాపాడింది అన్నట్టుగా నందు కేసు చూసి నవ్వుకున్నాడు. ఎంతో సిల్లీగా అందరితో గలగలా మాట్లాడుతూ అందంగా సుకుమారుగా ఉన్న నందు బాక్స్ అభినవ్కి అందిస్తూ, మీరు కూడా తినండి, మీకిష్టం అంట కదా అని మరో లడ్డు తీసుకుని మీనా నోటిలో కుక్కింది. సరదాగా ఉండే నందు మధ్యలో అభినవ్ని కొన చూపుతో చూస్తూ ఉంటే అది గమనించిన అభినవ్, షీ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ అని మనసులో అనుకుంటూ, నందు, మీరు ఫ్రీగా ఉంటే మీకు మా పొలాలు చూపిస్తా, వస్తారా అని అడిగాడు అభినవ్. అవునా అని ఎగిరి గంతేసింది నందు. చలాకీగా ఉన్న నందుని చూసి కొంచెం గట్టిగానే నవ్వాడు అభి. అభి చూపులోని మైమరుపు నచ్చని రమ, నేను వస్తాను మీతోటి అంది. వెంటనే మీనా, ఇప్పుడే కదే అన్నావు సిలబస్ చాలా ఎక్కువ ఉందని, నేను ఇంకా చదువుదామని అనుకుంటుంటే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? పద చదువుకుందాం అని బలవంతంగా రమ చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది. అమ్మయ్య, వెళ్ళిపోయిందిరా బాబు అని దండం పెట్టుకున్న అభిని చూసి, అదేంటి అలా అన్నారు అంది నందు. అదో పెద్ద కథ నందు, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఈ రమ. ఈ విషయం మా మీనా కూడా తెలుసు, అందుకే నన్ను ఇప్పుడు కాపాడింది.
సరే మనం బైక్ మీద వెళ్దామా? ఎడ్ల బండి మీద వెళ్దామా? మీరు నాకు చాలా సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఎడ్ల బండి పేరు చెప్పిన తర్వాత నేను బైక్ అని చచ్చినా అన్నాను. ప్లీజ్ అండి మనం ఎడ్ల బండి మీదే వెళ్దాం. ప్లీజ్ ఎందుకులే నేను తీసుకుని వెళ్తాను అని అంటుంటే, సరే పదండి రమ్మ వచ్చేలోపు వెళ్ళిపోదాం. నందు గుమ్మం దగ్గరికి ఎదురు చూస్తుంది అభి కోసం. ఇంతలో అభి ఎడ్ల బండి నడుపుకుంటూ వచ్చాడు. రండి జాగ్రత్తగా బండెక్కండి అని చెయ్యందించాడు. అరుగు మీద నుంచుని ఇదంతా చూస్తున్న శాంత నందు నందు అంటూ అరిచింది. అప్పటికే బండి ఎక్కిన నందు బాయ్ అమ్మా 1 గంటలో వస్తాను అని మెల్లగా అభితోటి తొందరగా తీసుకెళ్ళండి లేకపోతే మా అమ్మ వెళ్ళనివ్వదు అనగానే అభి ఫాస్ట్ గా బండి పోనిచ్చాడు. శాంత కోపంగా రఘురాం దగ్గరికెళ్ళింది. నేను చెప్తూనే ఉన్నాను ఈ పల్లెటూరులో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదని. మీరు విన్నారా? నందు పిచ్చి పిల్లల అభి వెనకాల తిరుగుతుంది. నాకు ఇదంతా నచ్చడం లేదు. మీరు లీవ్ ఎందుకు ఎక్స్టెండ్ చేసినట్టు అని కోపంగా రుసరుసలాడుతుంది. చూడు శాంత, నీకు మీ అమ్మ దగ్గర ఎక్కువ రోజులు ఎలా ఉండాలనిపిస్తుందో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. ప్లీజ్ కొన్ని రోజులు కోఆపరేట్ చేయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేసేది లేక కోపంగా మంచం మీద పడుతుంది శాంత. అభికి పాత పాటలంటే చాలా ఇష్టం. ఎడ్ల బండికి స్పీకర్ సెట్ కూడా పెట్టుకున్నాడు. భానుమతి మల్లీశ్వరి సినిమాలో పాట పరుగులు తీయాలి బండి ఉరకలు వెయ్యాలి అనే పాట పెట్టి అతను కూడా గట్టిగా పాడుతూ నందు ఈ పాట మీకొచ్చా అని అడిగాడు. ఈ పాట నేను విన్నాను కానీ నాకు పాడటం రాదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సాంగ్ అండ్ దిస్ రైడ్ అని ఆనందంగా చేతులూపుతూ గట్టిగా అరుస్తుంది. అభి కూడా నందుతోటి ఇలా బయటకెళ్ళడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.